పితృదోష నివారణ అనేది నిజమా? అబద్ధమా? దోష నివారణ ఆహ్, చేసుకోకపోతే నష్టం జరుగుతుందంటారా? ఒకటండి 100% పితృదోష నివారణ ఎవరికైనా ఉంటుంది. ఓకే. ఎవరికైనా కాదు కొంతమందికుంటుంది. హ్మ్. అంటే పితృలంటే ఎవరు? మన చనిపోయిన వాళ్ళు. హ్మ్. మన చనిపోయిన వాళ్ళు పితృలు అంటారు. అంటే ఓకే. తాతలు, ముత్తాతలు. ఇప్పుడు హ్మ్. మనకు మన పాతకాలం నుంచి ఇంటికొక కొడుకైనా ఉండాలి అంటారు. అవును. ఆ ఇల్లు ఎప్పుడు చెడిపోదని చెప్తారు. అది మన శాస్త్రంలో ఉంది. ఆడపిల్ల ఉన్నా లేకపోయినా కూడా ఇంటికొక వరుడు, కుమారుడుంటే హ్మ్. మనకు ఇంటికి వంశం నిలబడుతుంది. అంటే వంశాభివృద్ధి పెరుగుతుంది అని మనకు పురాణాల నుంచి వస్తున్నమాట వాస్తవం. ఓకే. అంటే ఆ వంశం నిలబడాలంటే పితృదోషాలు ఇప్పుడు మన నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అంటే మనం ఎందుకంటే పిండ ప్రదానం చేయాలంటారు. హ్మ్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇళ్లల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అవును. ఇప్పుడు బ్రాహ్మణ ఇళ్ళలో అది పెట్టమంటారు. హ్మ్. ఇప్పుడు మామూలు చిన్న ఇల్లు అనుకోండి. వాళ్ళకు ఏదైతే ఇష్టమో అది వండి పెడుతూ ఉంటారు. ఓకే. అవునా గదా! హ్మ్. అది ఆ విధంగా అంటే ఆ పితృదోషం అనేది అంటే రాహుని చూసి మనం చెప్పగలుగుతాము. ఈయనకి పితృదోషాలు ఉన్నాయి. అంటే రాహు మంచి స్థానంలో లేకపోయినా అంటే మనకు పితృకి సంబంధించిన మనకు ఆ చార్ట్ చూస్తేనే పితృదోషం ఉంది ఈ అబ్బాయికి. కాబట్టి ఈయన పెళ్లి కావట్లేదు. లేతే ఈయన అనుకున్న పనులు ముందు నడవట్లేదు. ఈయన అనుకున్నది ఏదైనా జరగట్లేదు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఇలాంటి వాళ్ళేందంటే ప్రతి అమావాస్యకండి హ్మ్. అంటే పితృదోషం ఉన్నవాళ్ళే చేయాలా అంటే పితృదోషం ఉన్నా లేకపోయినా కూడా మీ పెద్దలు ఎవరు చనిపోయినా కూడా హ్మ్. వాళ్ళ పేర్లు చెప్పుకొని తర్పణం అర్పించుకోవాలి. అంటే